హాయ్ అండి. ఎంతో రుచికరమైన మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ దొడ్డుప్పు, పావు టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకుని, అలాగే 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ మటన్ మసాలా కూడా వేసుకుని, దీంట్లోనే 4-5 పచ్చిమిర్చి పేస్ట్లా చేసుకుని వేసుకోవాలండి. మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని 1/2 అవర్ పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలండి. రైస్ను కూడా శుభ్రంగా కడిగి 1/2 అవర్ పాటు ఇలాగే నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఆనియన్స్ని ఇలా సిరుకులుగా కట్ చేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులన్నీ కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్లోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని కలుపుకొని మరో పెద్ద గిన్నెలోకి వేసుకుని మటన్ని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని ముందుగానే తీసి పెట్టుకున్న మసాలా దినుసులు 4-5 పచ్చిమిర్చి సిరుకలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి. అలాగే 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకొని దాంట్లోనే 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని నీళ్ళు మరిగేంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, వాటర్ అనేది మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో ముందుగానే నానబెట్టి ఉంచుకున్న రైస్ని వేసుకోవాలండి. ఇప్పుడు రైస్ని ఒకసారి కలుపుకొని 70% ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలండి. ఇక్కడ రైస్ అనేది 70% కుక్ అయ్యిందండి. ఇప్పుడు నేను ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్లోకి ఈ రైస్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇక్కడ నేను రైస్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుని ముందుగానే ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ రైస్ని స్టవ్ పై పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు రైసు మటను బాగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలండి. కదా, రైసు మటను రెండు బాగా కుక్ అయ్యాయి. పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి.